చంద్రబాబు జై జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై జై తెలుగుదేశం బిగ్గెస్ట్ డేటా సెంటర్ సిటీ అవబోతుంది వైజాగ్. ఇప్పుడు దీన్ని మన భవిష్యత్తు తరాలు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో వైజాగ్లోనే లోకల్లోనే ఇక్కడ చదువుకున్న వాళ్ళే బెంగళూరులోనో ముంబైలోనో చెన్నైలోనూ జాబ్ చేస్తే ఏ శాలరీస్ వస్తాయి, అమెరికాలో కూడా శాలరీస్ ఇక్కడే సంపాదించవచ్చు. ఇక్కడ స్థానికులు చదువుకున్న ఇక్కడ ఆ శాలరీ సంపాదించవచ్చండి. సో ఇది చాలా గ్రేట్ మూమెంట్ అండి. దీన్ని మేము అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. సో థ్యాంక్స్ టు సీఎం గారు అండ్ మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా థ్యాంక్స్ అండి. నా పేరు రామ్మోహన్ అండి, 29వ సీనియర్ నాయకుడు. క్రికెట్ గణేష్ ఆధ్వర్యంలో మా టీం అంతా ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ మూమెంట్లో చెప్పారో భావితరాల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కూడా కష్టపడి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారేమి లోకేష్ గారేమి అన్ని పరంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇది చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇవాళ చాలా సుదినమైనది. గూగుల్ ఏ హబ్ అనేది మన ఆంధ్రాలో మన వైజాగ్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి గూగుల్ డేటా కంపెనీ తీసుకురావడం చాలా గర్వకారణం. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈరోజు మన విశాఖపట్నం ఐటీ డెవలప్మెంట్ ఆయన బాగా ఎదురుగా చేస్తున్నారు. మన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎన్నో మందికి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అవకాశాలు దొరికినందుకు, ఆయన అడుగుజారులో నడిచినందుకు మా 29వ వార్డు కమిటీ తరఫున ఆయనకు ఒప్పిడి కూడా రుణపడి ఉండాలని కోరుకుంటూ కొనసాగుతాం. చాలా గూగుల్ యాప్తో మనకి భారీ పెట్టుబడులు విశాఖపట్నం తీసుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు. ఏపీలో భారీ పెట్టుబడులు గూగుల్ నుండి 15 ఆర్డర్లు 133 కోట్లతో ఇది అమలు జరుగుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు 188 లక్షల ప్రభుత్వంతో పరోక్షంగా ఉద్యోగాలు యువకులకు అనేక ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనికి అందరూ కూడా విశాఖపట్నంలోని నిరుద్యోగ సమస్య తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ యాప్ ద్వారా. అందుకే అందరూ కూడా సహకరించి దీనికి ముందు రావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి గవర్నమెంట్ వారు అందరూ కలిసికట్టుగా చక్కటి పరిపాలన చేస్తున్నారు. మన విశాఖపట్నం ముందుకు మెట్రో సిటీగా మరీ ఎదుగుతారు ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం కలిసి చూస్తున్నారు. మనకి ముందు విశాఖపట్నం విపరీతంగా అభివృద్ధి అయ్యి చాలా మెట్రో సిటీగా తయారయ్యి ఉందని మనం ఆశిస్తున్నాం. మన భావితరాలు అందరూ కూడా ముందు బాగుపడతారు అని కోరుకుంటూ